నా తాళిబొట్టిని నిలబెట్టుకోవడం కోసం నా కూతుర్ని ఈ పెళ్లికి ఒప్పించాను. కానీ ఇప్పుడు ఆయనే నాతో మాట్లాడటం మానేశారు. ఎలాగైనా ఆయన నన్ను అర్థం చేసుకునేలా చెయ్యమ్మా. ఎందుకంటే మీరు నన్ను చూసి అంత భయపడుతున్నారు? రాకూడని టైంలో వచ్చానన్నా? దేవుణ్ణి ఏమని ప్రార్థించారు? చేసిన పాపాన్ని కడిగేయమనా? నీరజ్, అవునంటే ఒకరితో నిశ్చితార్థం జరిపించి మరొకరితో పెళ్లి ఏర్పాట్లు చేయడం పాపం కాదా? నాకెలా తెలిసిందని ఆశ్చర్యపడుతున్నారా, లేక నాకెందుకు తెలిసిందని బాధపడుతున్నారా? మీతో మాట్లాడే ప్రయోజనం లేదంటే నేను డైరెక్ట్గా మేడంతోనే మాట్లాడతాను. ఇంట్లోనే ఉన్నారా? నీరజ్, మీరా? రండి. మీతో కొంచెం నేను మాట్లాడాలి. రండి. చెప్పండి నీరజ్ గారు. చెప్పాల్సింది మీరే మేడం. నేను హంతకురాలిగా మారబోతున్నాను, మన పెళ్లి గురించి ఆలోచించడం మానేయండి అన్న మీరు ఇప్పుడు మరో పెళ్లికి ఎలా సిద్ధమవుతున్నారు మేడం? మీరు చెప్పింది నిజమే మేడం. మీ బావతో పెళ్లి కొప్పుకొని నన్ను మానసికంగా చంపేసి హంతకులయ్యారు. మీ మాట మీరు నెగ్గించుకున్నారు. ఎందుకు మేడం నన్ను ఇంతలా మోసం చేశాను? చూడండి నీరజ్ గారు, మీ మనసులో అడగడానికి ఎన్నో ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. కానీ నేను ఏ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో లేనండి. నేను చెప్పగలిగింది ఒకటి, మనకు జరిగిన నిశ్చితార్థాన్ని మర్చిపోండి ప్లీజ్. మర్చిపోండి అని ఎంత తేలిగ్గా చెప్తున్నారు మేడం. నిశ్చితార్థం జరిగింది మనుషులకు మేడం, బొమ్మలకు కాదు. ప్రాణం లేని బొమ్మలైతే మీరు చెప్పినట్టు అంతా మర్చిపోవచ్చు. అయినా ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? ప్లీజ్ నీరజ్ గారు, నన్నేం అడగండి. మేడం, మీకోసం నన్ను నేను మార్చుకున్నాను. ఆస్తి అంతస్తుల్లో మీకు సమానంగా నిలబడటం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఇంతలోనే ఈ ప్లీజ్ నిర్ణయం నీరజ్ తీసుకోవడం... గారు, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఓకే మేడం, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇక మిమ్మల్ని ఏది అడగను. అడగాల్సిన మనిషిని అడుగుతాను. ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకోలేనిదే ఈ ఇంటి గడప దాటను. బాబుకి ఏమైందండి? ఏమోనండి తెలీదు. ఆ బాబు
గుక్క తిప్పుకోకుండా అయ్యయ్యో, ఏడుస్తున్నాడు. ఉదయం నుంచి పాలు కూడా తాగలేదు. రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం.